నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రామచంద్రపురం ఎంపీడీఓ కార్యాలయంలో భవితా కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఆలింకో సంస్థ ద్వారా ఉచితంగా ఉపకరణాల పంపిణీ. ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి క్రీస్తు జ్యోతి కథోలికా దేవాలయంలో ఫాతిమా మాత మహోత్సవాలు. యానాం ప్రాంతీయ విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫలితాల్లో యానాం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సిబిఎస్ఈ తొలి ఫలితాల్లోనే సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సిబిఎస్ఈల బస్సును కొనసాగిస్తే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ను కొనసాగించారు. అయితే ఇప్పటికే స్టేట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం సిబిఎస్ఈ ఫలితాలు విడుదల కావడంతో పాఠశాలల వారీగా ఫలితాలను యానాం ప్రాంతీయ విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ ప్రకటనలో తెలిపారు. యానాంలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లో 283 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరైతే వారిలో 281 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో ఉత్తీర్ణత శాతం 99.29గా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై స్పందిస్తూ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడారు. ఈరోజు రిజల్ట్స్లో 99.29% వచ్చింది. ఇది పాండిచ్చేరి, కారైకాల్, మాహేతో కంపేర్ చేస్తే ఫస్ట్ టైం పాండిచ్చేరిలో యానం ఇంత పర్సంటేజ్ రిజల్ట్స్ రావడం జరిగింది. అందుకని పాఠాలు చెప్తున్న ఆ టీచర్స్ని, అలాగే ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్ని, ఆ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని, అలాగే ముఖ్యంగా పేరెంట్స్ కూడా గతం కంటే ముందు ఈ 2-3 సంవత్సరాల్లో కంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం వల్ల పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా స్కూల్కి వెళుతున్నారు లేదన్నది కూడా ముందు కంటే కొంత శ్రద్ధ తీసుకోవడం వల్ల ఇది మంచి రిజల్ట్స్ వచ్చింది. అందుకని యానం ప్రజలకి, అలాగే తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్కి, స్కూల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన పుదుచ్చేరి ప్రభుత్వం స్ట్రెంత్ తగ్గడంతో, రిజల్ట్స్ తక్కువగా ఉండడంతో చాలా స్కూల్స్ క్లోజ్ చేసేయాలని చెప్పేసి అనుకున్న పరిస్థితుల్లో అనేకమైన సందర్భాల్లో టీచర్స్ తోటి, టీచర్స్ అసోసియేషన్ తోటి, అలాగే జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందితోటి అనేకమైన మీటింగ్స్ అవి కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే హై స్కూల్ పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి కొంచెం మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా నేను పిల్లల్ని అడ్రస్ చేయడం జరిగింది. ఇది కాకుండా పిల్లలకి ప్రభుత్వంతో పాటు వారికి కావలసిన ఎక్కడ ఏ స్కూల్స్లో కానీ భోజన సదుపాయాలు కానీ, అలాగే ఎగ్జామ్స్కి వారు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ 2-3 నెలల్లో కూడా ఈవినింగ్ స్నాక్స్ పంపిస్తూ యానం ఓల్డేజ్ హోమ్ ద్వారాగా మేము అంత తల్లిదండ్రులతో పాటు అంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. దాని గురించి అని ఈరోజు ఈ రిజల్ట్స్ తల్లిదండ్రులకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అలాగే పాఠాలు చెప్పిన మాస్టర్లకి ఎంత ఆనందిస్తారో పాస్ అయితే, అలాగే నేను కానీ యానం ఓల్డేజ్ హోమ్ సంబంధించిన సంస్థలో ఉన్న కమిటీ కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంతో ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కూడా రాబోయే రోజుల్లో మనకి పిల్లల్ని మనం మాటిచ్చున్నాం. ప్రభుత్వానికి మంచి రిజల్ట్స్ 90% రిజల్ట్స్ ఇది వస్తుందని, అలాగే జూనియర్ కాలేజీ కూడా దగ్గరగా 85 నుంచి 90% వస్తుందని చెప్పేసి కూడా ముందుగానే నేను రిటర్న్గా ఇక్కడ టీచర్స్ తీసుకునే శ్రద్ధని వారిచ్చిన మాట ప్రకారం నేను డిసెంబర్ 29-30 తారీఖులోనే
నేను ఇచ్చిన రికమెండేషన్లో కూడా ఆ విధంగా సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా మరలా రెండోసారి కూడా ఈ విధమైన రిజల్ట్స్ వస్తుంది కాబట్టి స్కూల్స్ని మెర్జ్ చేయకండి, స్కూల్స్ని తగ్గించకండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరి మనం ఆ విధంగా చేయకుండా స్ట్రెంత్లు లేవనో లేదంటే దగ్గర స్కూల్స్ ఉన్నాయనో ఏరియా డిస్టెన్స్లో దగ్గర ఉన్నాయన్నది దాన్ని ఆఫ్ చేసుకోగలిగాం. అందుకని పేరెంట్స్ అందరూ కూడా టీచర్సు పేరెంట్సు జూన్ 1వ తారీఖున మరలా సెలవుల నుంచి మనం వచ్చేప్పటికల్లా ఇటు ఎస్టీపీ జూనియర్ కాలేజీ కానీ అలాగే 10th క్లాస్ కానీ అందరూ కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీల్లో పిల్లలందరినీ కూడా జాయిన్ చేసుకునేలాగా అందులో పనిచేస్తున్న టీచర్సు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే పేరెంట్స్ కూడా ఈ రిజల్ట్స్ని చూసి గవర్నమెంట్ స్కూల్స్లోనూ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నా కూడా మంచి మార్క్స్తో మంచి రిజల్ట్స్ వస్తుంది అన్నది గ్రహించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మనం దీన్ని ఏదో ఒక సంవత్సరం అనేది కాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా మంచి మార్క్స్తో పాస్ అయ్యేలాగా టీచర్సు పేరెంట్సు అందరి కలయికతో ఆ విధంగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఎస్టీపీ జూనియర్ కాలేజీ కూడా ఇందాక చెప్పున్నాను ముందు, అది కూడా 100% ఎల్లో వాళ్ళు ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ సిఈసీలో కూడా 100%కి 100% పాస్ అయి ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి మళ్ళా మనం గిరాంపేటలో రక్షా హరికృష్ణ జూనియర్ కాలేజీలో కూడా బైపీసీ అండ్ ఎంపీసీ కోర్స్ని ఆర్ట్స్ కోర్స్ని అలాగే ఎస్టీపీలో కూడా ఉన్న కోర్సుకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకని మీరు ప్రైవేట్ కాలేజెస్కి పంపడానికి ఎగబడకుండా మన పిల్లల్ని ఇక్కడే చదివించమని మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ కృష్ణారావు గారిని కోరుకుంటూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఎంపీటీఓ కార్యాలయంలో బబితా కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఆల్ ఇంకో సంస్థ ద్వారా ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సుమారు 46 మంది పిల్లలకు ఆల్ ఇంకో సమగ్ర శిక్ష ద్వారా వీల్ చైర్లు, ఎలక్ట్రిక్ మోపెడ్లు, బ్రెయిలీ కిట్లు, వినికిడి పరికరాలు తదితరాలను మంత్రి పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అవసరమైన పరికరాలను అందజేసిన ఆల్ ఇంకో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతు సహాయం అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెల 15,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అందిస్తుందన్నారు. మంచానికే పరిమితమైన వ్యక్తులకు మరొకరి సహాయం అవసరమవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు. మరిన్ని సేవా సంస్థలు ముందుకొచ్చి ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆకాంక్షించారు. యూనివర్సల్ బ్రెయిలీ కిట్ ని చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. అది ఆ విద్యార్థికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గ్రూప్ ఫోటో తీసుకున్నారు సార్. సంరక్షణ కల్పించాలనే అంశంపై గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. మరి మనకి ఇక్కడ స్టాఫ్ అయితే 2 పనిచేస్తున్నారండి. నాగమణి గారు, వీరబాబు గారు, అలాగే ఫిజియోథెరపిస్ట్ రేఖ గారు, అలాగే మరియమ్మ. ఇలాగా మనకి ఇంచుమించుగా రామచంద్రపురంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని పథకాలని మనం వినియోగించుకుందామని మరొకసారి వినికిడి లోపం వినికిడి సమస్య ఉన్నటువంటి ఆ విద్యార్థినికి ప్రత్యేకంగా ద్రాక్షారామ విద్యార్థిని సార్ అమ్మాయి, ఆ అమ్మాయికి మరి వినికిడి యంత్రాన్ని అందజేస్తున్నటువంటి సన్నివేశం చూస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రామచంద్రపురం రూరల్ ఎండిఓ ఆఫీసులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సుమారు 46 మందికి ఎలింకో సంస్థ సర్వశిక్ష అభియానం ద్వారా సుమారు 46 మంది పిల్లలకి అత్యవసర పరిస్థితులు గల పిల్లలకి వీల్ చైర్స్, అలాగే ఎలక్ట్రికల్ మోపెడ్ ఒకటి, వినికిడి పరికరాలు, అలాగే బ్రెయిలీ కిట్స్ ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. మరి ఆల్ ఇంకో సంస్థకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సేవా సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి మరి గత ప్రభుత్వంలో ఏదైనా సేవా కార్యక్రమాల మీద పెట్టిన దృష్టి తక్కువ. ఈసారి నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ ప్రత్యేక అవసరాలు గల ముఖ్యంగా ఈ ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి 15,000 రూపాయలు అందిస్తున్నారంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం దత్తత తీసుకున్నట్టు గమనించాలి. అందరూ కూడా ఓ మనిషి అక్కడ సాయం ఉండాలి, ఓ మనిషికి సేవ చేయాలి. బెడ్ మీద ఉన్న ఆయన కాబట్టి 15,000 రూపాయలు ఇవ్వటం, వాళ్ళు కుటుంబం ఇంట్లో కూర్చుని గడిచేలాగా మరి అతనికి సేవ చేసుకునేలాగా ఇంకో మనిషిని వెసులుబాటు కల్పిస్తూ 15,000 రూపాయలు ఇవ్వటం అంటే మరి అది మామూలు విషయం కాదు. మరి ఒక రకంగా ఈ ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లు అందరినీ కూడా ఈ ప్రభుత్వం దత్తత తీసుకుంటున్నట్టు, అలాగే మరిన్ని సేవా సంస్థలు మరి ముందుకొచ్చి ఈ ప్రభుత్వం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. పాకిస్తాన్ శత్రుముఖలను చీల్చి చెండాడిన భారత సైన్యానికి అభినందనలు తెలుపుతూ తాళరేవు మండలం ఎంజరం గ్రామంలో గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్కి ఘనంగా నివాళులర్పించి నినాదాలు చేశారు. అనంతరం ఇంజరం పరిధిలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటారు. అనంతరం పలువురు మాట్లాడుతూ భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజరం పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు పాల్గొన్నారు. अमर रहे मुरली नायक जोहार, मुरली नायक जोहार, जय 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 जय, अमर रहे अमर रहे अमर रहे अमर रहे, मुरली नायक जोहार, मुरली नायक जोहार, मुरली नायक अमर रहे, मुरली नायक मुरली नायक अमर रहे, मुरली नायक अमर रहे, मुरली नायक अमर रहे, मुरली नायक अमर रहे. మన దేశ సరిహద్దుల్లో నిత్యం పగలు రాత్రి అనక వెన్నునంటి కాపాడేటువంటి సైనికులకి పాదాభివందనం చేస్తూ, అలాగే మన మోదీ గారి నాయకత్వంలో మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవాల్ గారి నిర్వహణలో ఈ వివాద దళాధిపతులు నిర్వహించిన ఆపరేషన్ చాలా విజయవంతంగా అయింది. మన తెలుగుదేశం అయినటువంటి మురళీ నాయక్ వీరమరణాన్ని పొందడం ఒక గర్వకారణం. ఏ తల్లికి అన్న బిడ్డో భారతమాతకి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రాణాలు అర్పించడం జరిగింది. ఈ దాన్ని పురస్కరించుకొని మన గ్రామంలో చిన్న ర్యాలీ నిర్వహించాము. దానికి సహకరించిన అందరికీ కూడా దేశభక్తి దాటిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తూ, ముఖ్యంగా సైనికులకి అందరికీ కూడా పాదాభివందనం. తర్వాత అలాగే మనకి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి S-400 అటువంటి ఆయుధాలన్నీ కూడా విదేశమైనటువంటి పాకిస్తాన్వి ఉన్న డ్రోన్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేయడంలో సఫలీకృతం అయ్యాము. ఈ విధంగా మనం అందరికీ కూడా మనకు శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. भारत माता की, 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 भारत माता. ఐపోలవరం మండల పరిధిలోని కొమర్గిరి క్రీస్తు జ్యోతి కథోలికా దేవాలయంలో ఫాతిమామాత మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. చర్చి ఫాదర్ రెవరెండ్ ఆంటోనీ క్రీస్తురాజు ఆధ్వర్యంలో జరిగిన ఫాతిమామాత మహోత్సవంలో ఏలూరు మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ ఇమాన్యుయేలు, ఫాదర్స్ రెవరెండ్ డొమోనిక్ సావియో, ఈ జీవరత్నం, బి ముత్తయ్య తదితరుల బృందం ఈ మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపమాల, పండుగ, దివ్య పూజ, బలి, వాక్య పరిచర్య, ప్రేమ విందు, ఫాతిమామాత తేరుతో పుర ప్రదక్షిణ
తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యూత్ మరియు సంఘ విశ్వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి గమనించండి, వచ్చినటువంటి విశ్వాసులు, భక్తులు ఈ మోటార్ వాహనాలు మనం ఆహ్వానింపగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినారు. వాళ్లకు స్వాగతం సుస్వాగతమని అందరూ తప్పలు కొట్టి మన ఫాదర్ గారిని, ఇమ్మానుయేల్ ఫాదర్ గారిని మన మనస్సాన హృదయపూర్వముగా ఒకే కుటుంబంగా ఇక్కడికి వచ్చి ఆ మరియ తల్లిని ఫాతిమా మాతని కొన్ని నుంచి గౌరవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మరియ తల్లిని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా, ఎందుకంటే దేవుని తల్లి మరియమ్మ తాను నీ మాట చెప్పు నాకు జరుగును కాక అని ఇక్కడ స్వార్థం కోసం ఆలోచించలేదు. నీ మాట చెప్పు జరుగును కాక అంటే ఈ ఎందుకంటే అమ్మ జన్మ ఇవ్వడమే కాకుండా ఎవరికైతే జన్మనిస్తూ ఉందో ఆ బిడ్డలు జీవించడానికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తుంది. ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి బిడ్డలు ఎదగడానికి ఎంతో శ్రమించి ఎంతో ప్రయాసపడి బిడ్డలు ఎదగాలని చెప్పి తల్లి కోరుకుంటుంది. అటువంటి సుగుణాలు ఏ తల్లికైతే ఉంటాయో అటువంటి పనులకు, అటువంటి అమ్మలకు ఆదర్శంగా, నిదర్శనంగా, ప్రేరణగా ఉన్నటువంటి ఆ మరియ తల్లిని ఈరోజు ఫాతిమా మాతగా కొనియాడొచ్చు. ఈరోజు మన యొక్క కొమరగిరి విచారణలో పెద్ద పండుగను చేస్తూ ఆ మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. ఆ మరియ తల్లి ద్వారా ప్రభుని దేవుడు ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి తీసుకుని వచ్చి ఈ ప్రజలను రక్షించాడు ఆయన. అటువంటి
అటువంటి రక్షణ పొందడానికి మానవులందరూ కూడా రక్షణ పొందడానికి ఆ మరియ తల్లి తన యొక్క సహాయం అందిస్తుంది. అందుకే ఆమెను నిత్య సహాయ మాతగా మనం కొనసాగించబడ్డాం. మీ అందరికీ తల్లి ఫాతిమా మాత మహోత్సవ శుభాకాంక్షలను నేను తెలుపుకుంటున్నాను. ఈరోజు మా అందరికీ ఎంతో ఆనందకరమైన దినం. ఈరోజు ఏలూరు మిత్రాసనము నుండి మా ఛాన్సలర్ అయిన రెవరెండ్ ఫాదర్ ఇమానువేలు గారు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ గారు మాకు ఈరోజు ఈ తల్లి మరియమ్మ గారి యొక్క ఫాతిమా మాత యొక్క మహోత్సవ దినానాడు పూజా బలిని సమర్పించుటకు, అదేవిధముగా దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వుటకు కాకినాడ నుండి రెవరెండ్ ఫాదర్ డొమినిక్ సావియో గారు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. తల్లి యొక్క దీవెనలు మేమందరము కూడా పొందేలాగా వారి యొక్క ప్రార్థన ఉండాలని మేమందరం కూడా ఆశిస్తూ మీ అందరికీ మరల ఒకసారి తల్లి మరియమ్మ గారి యొక్క శుభాకాంక్షలను, ఫాతిమా మాత యొక్క పండుగ శుభాకాంక్షలను అందరికీ నేను తెలియచేసుకుంటున్నాను. కొమరగిరి ఫాతిమా మాత విచారణలో ఎంతో ఆనందకరమైన, సంతోషకరమైన పర్వదినం, గొప్ప పండుగ రోజు. ఈరోజు ఏలూరు మేత్రాసనములోని కొమరగిరి విచారణలో ఉన్న ఫాతిమా మాత దేవాలయ విచారణలో గొప్ప పండుగ జరుగుతున్న శుభ సందర్భమున ఈ యొక్క అమలాపురం వికారియట్ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభములు, దేవుని ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకముగా ఫాతిమా మాత పండుగ, మరియ తల్లి పండుగను చేసుకుంటున్న సమయంలో ఈ విచారణలో ప్రజలందరూ కూడా ఆ అమ్మ యొక్క ఆదర్శాన్ని తమ యొక్క జీవితాలలో అంకురార్పణముగా చేసుకుంటూ ముందుకు వెళుతూ ఆ తల్లిలాగా ధన్యత జీవితాన్ని పొందాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ పండుగ నిర్వహిస్తూ ఉన్న మా యొక్క విచారణకర్తలు, విచారణ గురువులు ప్రీతమ ఫాదర్ గారు గురుశ్రీ క్రీస్తురాజు గారికి, అదేవిధముగా ఈరోజు మరి యొక్క దివ్యమైన పూజాబలి నర్పించి చక్కని దైవ ప్రసంగాన్ని ఇవ్వటానికి వచ్చిన ఫాదర్ డొమినిక్ గారికి, అదేవిధముగా కొమరగిరి విచారణ ముద్దుబిడ్డ అయిన ఫాదర్ జీవరత్నం గారికి, ఏలూరు మేత్రాసనం కాపరి బిషప్ గారైన మహాఘనత వహించిన శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారి తరపున, అదేవిధముగా ఏలూరు మేత్రాసనం ఛాన్సలర్ గారైన ఫాదర్ టి ఇమానువేల్ గారి తరపున ఇక్కడ ప్రజలందరికీ కూడా అభినందనలు, దేవుని ఆశీస్సు తెలియచేస్తూ ఈ పండుగలాగా వారి జీవితం కూడా ఎల్లప్పుడూ శుభములు ఆశీస్సుతో వెలగాలని, అదేవిధముగా ఈ పండుగ నిర్వహిస్తున్న పెద్దలను, మరి అదేవిధముగా సంఘ పెద్దలను, యువతి యువకులందరినీ కూడా దేవుడు దీవిస్తూ అందరూ కూడా అమ్మ మరియ తల్లి చెప్పినట్లు, ఆయన చెప్పినట్లు చేయాలని మేమందరం కూడా వేడుకుంటున్నాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఏకాదశి గురువారం నుండి మంగళవారం వరకు కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి, తాళరేవు గ్రామం ఆత్రేయ గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, పాతకోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు చివరి రోజు మంగళవారంతో ఘనంగా ఆయా ఆలయాల్లో ముగిశాయి. బుధవారం కేశవస్వామి ఆలయ ఆవరణలో భక్తులకు భారీ స్థాయిలో అన్నప్రసాదాన్ని అందించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు సతీష్ రాజులు వెల్లడించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఓం శ్రీలక్ష్మీరవల్లభారంభాం వికనామని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మయ్యం పవతం కామే అస్మిన్ మయ దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయ దేవహూతిః దేవ్యాహోధారవనిషంత పూర్వేరిష్టాస్యామ సర్వా సువీరాः మయ్య
यूयं यजन्ति मम यानि हव्याकूर्तिः सत्यामनसो मे अस्तु. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రపురం ఎంపీడీఓ కార్యాలయంలో భవితా కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఆల్ ఇంకో సంస్థ ద్వారా ఉచితంగా ఉపకరణాల పంపిణీ. ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి క్రీస్తు జ్యోతి కథోలికా దేవాలయంలో ఫాతిమా మాత మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.